పేరు శ్రీమంత్ అన్న. శ్రీమంత్. శ్రీమంత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు అన్న. గుంటూరు. ఓకే. ఎలా ఉంది వైజాగ్? పర్లేదు, బాగానే ఉందన్న. బాగానే ఉంది. సో ఓకే, ఎలా ఉంది ప్రస్తుతం పరిపాలన? ఎలా ఉంది ప్రస్తుతం పరిపాలన అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో అయితే కొంచెం జరిగినట్టు కనిపించింది అన్న. ఇప్పుడు అంతగా మామూలుగా అలా జరుగుతూ ఉంది. మరి అంతగా తెలియట్లేదు బయటికి. దాని ఎఫెక్ట్ దేని వల్ల అంటారు? ఏమన్నా అంటే గతంలోనే మీరు ఆల్రెడీ చంద్రబాబు పరిపాలన చూసే ఉంటుంటారు. అంటే అప్పుడు మనం ఇంకా కొంచెం చిన్న జనరేషన్ అన్న, పెద్దగా తెలియకపోవడం. ఇప్పుడు అంటే కొంచెం అవగాహన వచ్చి మెచ్యూరిటీ వచ్చేసి. ఓకే. సో ఓకే, ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? అదే మామూలుగా నార్మల్ గానే ఉంది. ఓకే, మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిపాలన కోరుకుంటున్నారు? ఎలా ఉందంటే అన్న, ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇంజనీరింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళు దానికి మన నిధులు కావాలి కదన్న. ఇప్పుడు మాకు జేవిడి అంటారు, ఇప్పుడు ఏదో అంటారు, విద్యా దీవెన అంటారు కదా. అవి కొంచెం లేటుగా పడినా ఏమైనా ఎడ్యుకేషనల్ పర్పస్ గా చాలా చేయాల్సినవి ఉన్నాయి అన్న. అవి చేయాలి. మళ్ళీ ఉపాధి కావాలి, అలాంటివన్నీ చాలా రావాలి. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ విషయంకి వస్తే మీకు ఏమైనా అనిపించిందా? డెవలప్మెంట్ అయితే పెద్దగా ఏం లేదన్న. నేనైతే జగన్ గారి దాంట్లోనే కొంచెం డెవలప్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఓకే, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే ఇట్లా చెప్పకూడదు కానీ, నన్ను అడిగితే అంటే ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ తర్వాత ఒకలాగా. ఎలక్షన్ ముందు అంటే కొంచెం ఎలా ఉండేవాళ్ళు అంటే కొంచెం బాగా పవర్ఫుల్ గా మాట్లాడేవాడు. ఇప్పుడంతా కూల్ డౌన్, అంత పెద్ద మాట్లాడట్లేదు, అట్లా ఉంది. సో ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వస్తే ఆయన చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమన్నా అంటే మాటలు వేరు, చేసేది వేరు కదన్నా. అది వచ్చి చేసింది నాకు తెలియదు అన్న. మరి మనకు తెలియదు. వస్తే ఏమైనా అవకాశం ఉందేమో, ఉందో లేదో కూడా చెప్పలేము. సో మీరు గవర్నమెంట్ నుంచి మీరైతే ఏం కోరుకుంటున్నారు ప్రెసెంట్? జాబ్స్ అన్న, జాబ్స్ ఉండాలి, పక్కా జాబ్స్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ రావాలి ఆంధ్రప్రదేశ్ కి, డెవలప్మెంట్ జరగాలన్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.